Ashwini Mudra 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 Ashwini Mudra Vajraswasa. Release Vajraswasa. Release Ashwini Mudra. Relax. Serpent breathing. Center వచ్చి రిలాక్స్. నిలబడి కాయతలతో ఫైవ్ 6 7 8 9 10 11 Ashwini Mudra Vajraswasa. Release Vajraswasa. Release Ashwini Mudra. Relax. Ashwini Mudra 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 Ashwini Mudra Vajraswasa. Release Vajraswasa. Release Ashwini Mudra. Relax. శ్వాస ఫస్ట్ స్టెప్ 2 చేతులు ఎదురుగా, సెకండ్ స్టెప్ 2 చేతులు వెనక్కి, థర్డ్ స్టెప్ కాల్మడ 3 కలిపి చేయాలి. ఎప్పుడు వచ్చారు? ఓకే,
స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు నడుము మీద పెట్టి కాళ్ళకి ఎక్కించు. అక్కడికి వెళ్తే ఏదో కొడ్డలు అంటే ఊటీకి అట్లా వెళ్ళినట్టు ఫీలింగ్ వస్తుంది హైదరాబాద్. కాకపోతే ఇప్పుడు 3:00కల్లా అక్కడ వర్షం పడింది కదా. వాతావరణం కూడా చాలా బాగుంటుంది, ఫ్యాన్ లేకుండా కూడా అసలు మనకి. అవును, బెంగళూరు అయితే వర్షాలు ఎక్కువ. మరీ హైదరాబాద్ అంత కాదులే, అంటే హైదరాబాద్లో వర్షం తక్కువ, బెంగళూరులో చాలా ఎక్కువ కదా. కరెంటు బిల్లు కూడా బాగా తగ్గిద్ది అక్కడ హైదరాబాద్లో. అవును, స్లోలీ రిలాక్స్. కాళ్ళ మధ్య గ్యాప్, రెండు చేతులు ఎదురుగా. డీప్ బ్రీత్ అవుట్ చేస్తూ లెఫ్ట్ రైట్ 3 4 5 7 8 9 10. నడుమి చేతులు పూర్తిగా లేదు. 1 2 3 4 5 7 8 9 10. నడుము చేతులు మెడకి. లెఫ్ట్ రైట్ 3 4 5 6 7 8 9 10. అర్ధచక్ర కాళ్ళ మధ్య దూరం పెట్టుకోండి. శ్వాస తీసుకుంటూ వెనక్కి, రెండు చేతులు నడుము మీద. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఇంటర్లో తాడాసన. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేసి కంటిన్యూగా చేయదలుచుకుంటే గోడ సపోర్ట్ తీసుకోండి. లెఫ్ట్ రైట్. స్లోలీ రిలాక్స్. తిరిగి తాడాసన. కాళ్ళ మధ్య గ్యాప్. శ్వాస తీసుకోండి. లెఫ్ట్ 2 3 4. స్లోలీ రిలాక్స్. బెల్లీ ఫ్యాట్ చేద్దాం. గోడ నుంచి ఒక అడుగు దూరం చూసుకొని రెండు చేతులు ఈ విధంగా పెట్టి వెనక్కి వెళ్ళి గోడకి టచ్ చేయాలి. చేస్తాం. ఎలా కాదు, ఎలా అందరూ ఎలా నిలబడ్డారు చూడండి. సైడ్ కాదు, పాదం లేవద్దు. పాదం లేసే కొద్దీ పొట్ట మీద ప్రెషర్ తగ్గుతుంది. కాళ్ళు కదలొద్దు, పాదాలు కదలకుండా అక్కడే ఉంటాయి. ఆ తర్వాతే నడుము తిప్పుతూ ఇలా ఆ నడుము తిప్పే క్రమంలో గమనించండి, పొట్ట లోపలికి లాక్కుంటాం, దానివల్ల పొట్ట తగ్గుతుంది. పాదాలు కదిలే కొద్దీ ఇక్కడ ప్రెషర్ తగ్గుతుంది.
చెక్ చేసుకోండి. ఒక్కోసారి మర్చిపోయి మనం కదిలిస్తూ ఉంటాం, మనం కూడా అంటే దృష్టి పడదు. టైం 2 minutes లేకపోతే 1 minute పెడతాను లేదు, ఒక 1 minute. కొంచెం వెనక్కి నిలబడండి, కొంచెం వెనక్కి. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. కళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేస్తాను, లేదా ఇట్లా. స్లోలీ రిలాక్స్. సెకండ్ ఇచ్చేద్దాం. ఈ విధంగా ఏ కాలేజ్ వెనకాల ఉందో ఆ చేయి వెనకాల ఉంది. ఏ కాలైతే ముందుకు చెప్పామో ఆ చేయి వెనకాల. ఇంతేనా? ఏంటి నచ్చే చెప్పండి. ఇలా మళ్ళీ అదర్ సైడ్ తిప్పుతాం. సో కుడి కాలు ముందు చెప్పాం కదా, కుడి చేయి నడుము పెట్టుకోండి. ఇప్పుడు ఇలా పెట్టాము, నడుములు కూడా తిప్పాము. ఇంతవరకు వచ్చింది కదా, కుడి కాలు కదా అది, కుడి చేయి వెనకాల నడుము మీద పెట్టుకోవాలి. రెండో చేయి బాగా స్ట్రెచ్, బెండ్. అంతే, సైడ్కి బెండ్ అవుతుంది, ముందుకు కాకుండా ఇలా అప్పర్ బాడీ కూడా సైడ్కి బెండ్ చేయాలి. నడుము దగ్గర ఇక్కడ దగ్గర ఇలా. ఫార్వర్డ్ బెండ్ అయితే పడిపోతుంది, ఎందుకు కాలు సైడ్ ఉంది కదా, సో సైడ్కి అప్పర్ బాడీ కూడా బెండ్ చేయాలి. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. థర్డ్ది ఎలాగా మర్చిపోయాం. ఏ కాలు అయితే ఏది ఎడమ కాలు ఆపోజిట్ చెయ్యి, సో ఏ కాలు అయితే ఫార్వర్డ్ బెండ్ చేస్తామో ఆ చెయ్యి పైన మళ్ళీ ఈ చేయి సపోర్ట్ తోటి ఇట్లా ఇట్లా వచ్చేది, అప్పుడు మనకు కొంచెం కంట్రోల్ దొరుకుతుంది. స్లోలీ రిలాక్స్. చేయగలిగితే చెయ్యండి, ఇంకో 2-3 చేయండి. ఇవి అన్నీ కూడా బెల్లీ ఫ్యాట్కి బాగా పనికొస్తాయి, వెయిట్ లాస్కి.
స్లోలీ ఒకసారి గమనిస్తా. కొంతమందికి నిలబడ్డప్పుడు ఒక పక్క కొరిగినట్టుగా అట్లా ఉంటుంది, గమనించుంటుంది. అంటే అదేంటంటే హిప్ దగ్గర ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ పడ్డం వల్ల వచ్చిన సమస్యలు. సో వాటికి ఒక 2-3 ఎక్సర్సైజులు ఉన్నాయి, అవి చేసుకుంటే వెంటనే సెట్ అయిపోతుంది. ఫస్ట్ ఇలా కుర్చీ పెట్టుకుంటే, కుర్చీ ఇట్లా 90 degrees కాలు ఫోల్డ్ చేసేటట్టు ఇలా పెట్టాను కదా. ఇంకా వీలైతే ఇట్లా ముందుకుంది 30 seconds లేదా 1 minute అలా ఉంటే మంచిది. సో ఇలా హిప్కి సంబంధించి సెట్ చేసుకోండి. ఇలా కంటిన్యూస్గా కూడా ఇట్లా ఉంటే 30 seconds. ఒక కుర్చీని ఇద్దరు వాడుకోవచ్చు, అటు ఇటు నిలబడ్డారనుకో ఇద్దరు వాడుకోవచ్చు. సైడ్కి నిలబడండి, ఇట్లా సైడ్కి నిలబడితే అది 90 మీకు వస్తుందా. పైన రాడ్, ఓకే, పై రాడ్స్ ఉన్నాయి కదా బాల్కనీవి, అవి వాడుకోవచ్చు. ఇంకా వీలైతే ముందుకల్లా వంగండి ఇట్లా. థర్టీ సెకండ్స్ అయిపోయాక కాలు మార్చుకోండి. ఈ కాలు పెట్టారు కదా, అయిందా 30 seconds? ఓకే. తర్వాత సెకండ్ది వచ్చి జెడ్ షేప్లో పడుకోదు. నేను రెగ్యులర్గా మీకు చూపిస్తున్నాను కదా కుర్చీలో కాలు పెట్టేసి. సో అది సెకండ్ది, అది పడుకునేటప్పుడు అది చేద్దాం. చేతితోటి 2 చేసి తర్వాత ఏం చేయాలంటే పడుకున్నప్పుడే అది కూడా గోడకి కాళ్ళు ఆనించాలి. చేద్దాం రేపు. ఎట్లయినా ఇది కూడా చేసి చూస్తాను, ఎందుకంటే పడుకోవడమే కదా. అంటే ఈ 3 ఒక సెట్ లాగా చేసుకుంటే హిప్ జాయింట్ దగ్గర ఒక పక్కకి ఇట్లా వరికినట్టుగా అలా కొంతమంది నడుస్తుంటారు, కాలుకి గమనించండి. ఈక్వల్గా ఇలా నడవదు, కొంచెం పక్కకి ఇట్లా ఉంటారు. సో అది మంచిది కాదు. దానివల్ల ఏమవుతుందంటే వెన్నుపూసలో ఒకవైపు ఎటైతే ఎక్కువ వంగామో అటు అరిగిపోతూ ఉంటాయి, బలమంతా అటే పడుతూ ఉంటుంది కదా. సో స్ట్రక్చర్ నీట్గా మెయిన్ ఇక్కడ ఇది కనుక సరి చేసుకుంటే ఆటోమేటిక్గా అప్పర్ బాడీ లోయర్ బాడీ సమానంగా ఎలైన్ అవుతుంది. తొడలకి మోకాళ్ళకి అన్నిటికీ మంచిది. అవును, గోడ సపోర్ట్ తీసుకొని కూడా చేయొచ్చు. ఇప్పుడు ఆంటీ చేస్తున్నారు కదా, మనం ఇంతకుముందు చేసేవాళ్ళం కదా, మర్చిపోయారా? మనం ఇంతకుముందు చేసేవాళ్ళం. ఇది జెడ్ షేప్, కానీ ఇప్పుడు కొంచెం దూరం వెళ్ళింది కదా కాళ్ళు ఫోల్డింగ్. సో చేయడం జరుపుకోవడమే కొంచెం దగ్గరికి. బాగా దగ్గరికి జరుపుకొని కాళ్ళు ఇలా పెట్టి పడుకోవడమే. ఇది అద్భుతంగా వెన్నుపూసకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని తేలిగ్గా తీసుకోవద్దు, ఎందుకంటే వెన్నుపూసకు సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్, ఫైబ్రోమయాల్జియా అని చెప్పి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటన్నిటికి కూడా ఇది చెప్తాను, ఈ పొజిషన్లో పడుకోమని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు జెడ్ షేప్. సో ఇలా పడుకున్నాక తర్వాత ఇంకా ఓపికంటే పాదాలు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇట్లా పక్కకు అనడం, మళ్ళీ ఇటు పక్కకు అనడం, ఇట్లా చేసుకోవచ్చు. వెయిట్ లాస్కి కూడా పనికి వస్తుంది. చేయి తీసుకోవచ్చు,
మీరు ట్రై చేయండి, వాళ్ళు ఇది చైర్ తీసుకొని ట్రై చేయండి. మూడోది ఇక్కడ చూపిస్తున్నాను లోపల. ఇలా గోడకి కాళ్ళు పెట్టేసేయాలి. కాళ్ళు పెట్టాం కదా, ఇప్పుడు ఇలా కొంచెం ఫోల్డ్ చేసి బయటకి లోపలికి ఎక్స్టెన్షన్ మళ్ళీ లోపలికి తీసుకురావడం అంతే. కొంచెం వాల్ కుదరట్లేదు అనుకోండి, కొంచెం కిందకి జరగండి. ఇలా కాళ్ళు పెట్టుకుని ఫోల్డ్ బయటకి లోపలికి. భద్రాసనంలో బటర్ఫ్లై మనం కూర్చొని బటర్ఫ్లై చేస్తున్నాం కదా, అది ఇలా పడుకొని చేయాలి. అప్పుడు హిప్ జాయింట్ సెట్ అవుతుంది. చూడడం కాదు, చేయాలి. చూస్తే ఏం రాదు. తిన్నట్టు అవుతుందా? ఫుడ్ నీ కళ్ళ ముందు విస్తర్లో అన్నీ పెడతాము, చూసి కడుపు నింపుకో అంటే ఎలా ఉంటుంది? మనం ఇక్కడ యోగా హాలు ఇదంతా ఎందుకు? ప్రాక్టీస్ చేసుకోవడానికి. మొహమ్మద్ పడాల్సింది ఏముంది ఇక్కడ? అందరూ ఆడవాళ్ళమే. ప్లస్ వచ్చిందే ప్రాక్టీస్ చేయడానికి, చూడడానికి కాదు. ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఏం రాదు, చేస్తేనే వస్తుంది. మాకైనా అంతే. ఇప్పుడు నేను నేర్పినవే బెల్లి ఫ్యాక్టరీ ఇవాళ వాళ్ళు గుర్తు చేస్తేనే కదా మళ్ళీ గుర్తొచ్చింది నాకు. అది నేను నేర్పినవే, కానీ నేనే ఎందుకు మర్చిపోయాను? ప్రాక్టీస్ లోపం. ఎక్కువ రోజులు అయిపోయింది అవి చేయక. సో నేను మాకు కన్ఫ్యూజ్ అయ్యాను. అట్లాగే ఎవరికైనా అంతే, కన్ఫ్యూజ్గానే ఉంటుంది మొదట్లో. ఇంకా చూస్తూ ఉంటే చూసినట్టే ఉంటుంది, దిగడమే. ఇది కూడా అంతే, రోజు ఒక 3 to 4 minutes అలా చేసుకోవచ్చు. స్లోలీ రిలాక్స్. ఇంకా అంటే కొంచెం అలసిపోయి రిలాక్స్ అవ్వాలన్నా కూడా గోడకి పూర్తిగా కాళ్ళు ఆన్ చేసేసి రెస్ట్లో ఉండిపోవచ్చు. దీంట్లో కూడా రకరకాల ఎక్సర్సైజ్ చేయొచ్చు. కాలు పక్క కాండం, మళ్ళీ సెంటర్ తీసుకురావడం, మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్, మళ్ళీ రైట్ సైడ్కి. ఇలా ఎన్నో ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు క్రియేటివ్గా. మనం నంబర్ ఆఫ్ ఎన్నో ఫోల్డ్ చేసి ఇట్లా వెడల్పుగా భద్రాసనం మనం బటర్ఫ్లై చేస్తాం కదా. సో ఇదేమో హిప్ జాయింట్కి, హిప్ రీజియన్కి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎంత సింపుల్ ఇది. అవును, అంతే కదా. కాళ్ళు పైకి ఉంటే తెలియకుండానే మంచి ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. కొంచెం రెస్ట్ దొరికినట్టు కదా కాళ్ళకి. ఎప్పుడు వాటి మీదే శరీరం అంతా వేస్తాము. స్లోలీ రిలాక్స్. న్యూరోమస్కులర్ ఇబ్బంది ఉందా? అంటే నిలబడేవి కొంచెం మధ్య బాగా తగ్గిపోయింది కదా. ఈరోజు లాస్ట్ కదా, మళ్ళీ రేపు ఎల్లుండి సెలవు, అందుకని చేయిద్దాం. లేకపోతే పడుకొని స్పైన్కి సంబంధించి చేసేసుకోవచ్చు. ముందు ఇవి అయిపోతే వామప్స్ బాగుంటుంది. ఆ తర్వాత స్పైన్ చేసినా కూడా బాగా బెనిఫిట్ ఎక్కువ. శ్వాస తీసుకొని శ్వాస వదిలేసి 6 to 10 times. స్లోలీ రిలాక్స్. 2 చేతులు చాపి డీప్ బ్రీత్. కుడిచే 5 వేలు ముక్కులు ముట్టడం.
రివర్స్. ఎడమ చెయ్యి. రివర్స్. ఆల్టర్నేట్. కాల్ మార్చి. రెండు కాళ్ళు పక్క పక్కన, రెండు చేతులు ఎదురు. శ్వాస తీసుకొని శ్వాస ఎదురేసుకుంటాం. స్లోలీ. కళ్ళు మూసుకొని గమనిస్తూ ఉండండి. ఛాతీలో మెడ దగ్గర నుంచి చేతులు చివరి భాగాల వరకు, కుడి ఎడమ. Slowly relax. Slowly. Sit up. Deep breathing. Breathe. రెండు చేతులు ఎదురు. డీప్ బ్రీతింగ్. బ్రీత్. నమస్కారం. శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ. స్లోలీ రిలాక్స్. రెండారు చేతులు మోకాళ్ళ మీద తల ఎదురుగా తీస్తూ మోకాళ్ళు రొటేషన్. నడుము చెయ్యి మర్చిపోయి ఎడమ కాలు. కాలు మెడలు ఎక్కి ఇప్పుడు ఒక కాలు లేపి, వీలైతే చేయండి, లేదా బాడీ సపోర్ట్ తీసుకోండి. ఒక కాలు లేపి ఇలా ఒక కాలుతో కూర్చోండి. వస్తే డైరెక్ట్ చేయండి. ఇప్పుడు రెండో కాలు. కాలు మడాల మీద, కాముని వేళ్ళ మీద లేపుతున్నాం. అక్కడక్కడే. తర్వాత పాదం గుంటాం. ఇప్పుడు లేదు, అప్పుడు ఏదో ఆడాం కాబట్టి ఇప్పుడు కొంచెమైనా వెంటనే భంగిమ పెట్టగలుగుతున్నాం. నువ్వు ఆడేదానివా చిన్నప్పుడు? ఫస్ట్ వచ్చింది అదే ఇట్లా ఉంటాయి కదా బాక్సులు గీసి ఆడేవాళ్ళ. పర్వాలా, కొంచెం దగ్గరగా పెరిగావు మా కల్చర్కి. అందుకే వచ్చావు యోగాకి. చక్రాసనం.
నా దగ్గర ఎక్కువగా అబౌవ్ 30 years వాళ్ళే ఉంటారు. అబౌవ్ 30 years వాళ్ళే యోగాకి వస్తున్నారు. చిన్న ఏజ్ వాళ్ళు వచ్చినా కూడా 1 month 2 months వస్తారు, తర్వాత రారు. అంటే వాళ్ళ ఏజ్ వాళ్ళు లేరని ఫీలింగ్ అన్నమాట. కాకపోతే నా ఒపీనియన్ ఏంటంటే ఒకరితో సంబంధం ఏంటి అసలు, మన యోగా మందే, మన ప్రాక్టీస్ మంది, అది ఉండాలి ఎప్పుడైనా. అవును, అసలు నిజంగా మాట్లాడితే మనకంటే ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఎక్కువ వాళ్ళతో కలిస్తే వాళ్ళ అనుభవాలు చాలా వీళ్ళకి ఉపయోగపడతాయి, తెలియకుండా చాలా హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్షిప్ కూడా అంతే, ఎప్పుడైనా ఒక 15-20 ఏళ్ళు పెద్దవాళ్ళతో చేయాలి. చేస్తే వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ అనుభవాలు, మెచ్యూరిటీ లెవెల్స్ మనకి కూడా కొంచెం అబ్బుతాయి చిన్న ఏజ్ వాళ్ళకి. సేమ్ ఏజ్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే ఏం ఉపయోగం ఉంటుంది? జోగి జోగి రాసుకుంటే బూడిదలాగా అనుభవం లేని పిల్లలు వాళ్ళు ఏదో ఒక బ్లిక్లో ఉంటారు, అంటే ఒక అపోహలు ఉంటాయి, అవే బలపడుతూ ఉంటాయి. అదే కొంచెం ఏజ్ డిఫరెన్స్ వాళ్ళతోటి కనుక ఫ్రెండ్షిప్ చేస్తే తెలివితేటలు మన ఏజ్వి మనకు వస్తాయి, ఆ పై ఏజ్ వాళ్ళకి కూడా ఇంకా అదే వయసులో నేర్చుకోవచ్చు. నేను మీకోసం చెప్తున్నాను. జాబ్లో కూడా చాలా బాగా చేస్తుంది, స్ట్రెస్ లేకుండా చేయగలుగుతారు. ఫైనల్ అడ్జస్ట్మెంట్. యోగా వల్ల ఎవరైనా బాగుపడ్డవాళ్ళు కానీ వెనక్కిపోయిన వాళ్ళు అసలు ఎవరు ఉండరు. ఇంకొకసారి చేయి. రెండు పిరుదులు మధ్యలో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే టైల్ బోన్ అక్కడ ఉంటుంది. స్లోలీ రిలాక్స్. ఇది గోడ సపోర్ట్ తీసుకొని ఇందా చేశారు కదా, ఇంతవరకు చేసి వదిలేశారు కదా. ఏం చేయాలి దీంట్లో? ఇంకా ఉన్నాయి కదా స్టెప్స్, ఏమున్నాయి చెప్పండి. చేతులు ఇలా పైకి వెళ్తాయి, నుదుటి భాగాన్ని గోడ కానిస్తాం. తర్వాత ఏం చేయాలి? చేతుల్ని కింద తీసుకొస్తూ నుదుటి భాగాన్ని మోకాలికి టచ్ అయితే అయింది, లేదంటే వంగాలి అట్లా. మళ్ళీ పైకి వెళ్తాం, బాగా ఎక్స్పాండ్ అంటే భుజాలు బాగా విరుస్తూ నుదుటి భాగాన్ని గోడ కానిస్తూ కాసేపు. మళ్ళీ కిందకి చేతుల్ని కిందకి తీసుకొస్తూ అలా చూస్తూ ఉండాలి. మళ్ళీ ఇలా. తర్వాత రెండోది ఎలా ఉంటుందంటే మోచేతులు కూడా గోడ కానిచ్చండి. యామిని మోచేతులు గోడ కానిచ్చు ఇట్లా. తర్వాత నుదుటి భాగాన్ని గోడకి కాసేపు ఇలా ఉండడం. ఇప్పుడు మళ్ళీ కింద దిగుతూ మళ్ళీ మోచేతులు ఆనిస్తూ ఫార్వర్డ్ బెండ్ ఇలా. రెండో కాలుతో కూర్చేయండి. అంటే ఏ కాలైతే వెనకాల ఉందో అది ఇప్పుడు గోడ కానిస్తూ నడువు నొప్పికి, కాఫ్ మజిల్స్ అంటే పిక్కలకి, మోకాళ్ళకి, భుజాల నొప్పులకి, ఇన్నిటికి పనికి వస్తుంది. ఇంకా ఇప్పుడు ఇందాక హిప్ జాయింట్ది, దానికి కూడా ఇది వాడుకోవచ్చు. హిప్ జాయింట్ అలైన్మెంట్ అంటే ఏంటంటే సమానంగా ఉండాలి, దాన్ని అలైన్మెంట్ అంటారు. ఒకటి ఎగుడు ఒకటి దిగుడుగా ఉంటే దాన్ని అలైన్మెంట్ తప్పింది అంటారు. అంటే పిక్కలకి వెనకాల ఈ భాగాలన్నీ స్ట్రెచ్ అవుతాయి, ప్లస్ పొట్ట కూడా తగ్గుతుంది. మనం కిందకి ఇలా బెండ్ అవుతున్నాం కదా, బెండ్ అయ్యేటప్పటికి పొట్ట దగ్గర కూడా ప్రెషర్ వస్తుంది. అయిపోతే ఓకే, లేకపోతే చేయండి.
ఇది కూడా బెల్లీ ఫ్యాట్ వాడుకోవచ్చు. బెల్లీ ఫ్యాట్ ఎక్సర్సైజ్లో ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు. స్లోలీ రిలాక్స్. కాళ్ళకి సంబంధించి ఓకే, ఇవాళ టైం చాలా ఉంది, ఇంతవరకు చేద్దాంలే. బాల్తో రేపు పెట్టుకున్నాం ఈసారి. మునివేళ్ళ మీద లేపుతూ కాలు మెడల మీద లేపుతూ షేప్ చూడు మేము ఎలా పెట్టాము. కాలు మెడలు ఇంకా బాగా వస్తే దూరం పెట్టేసి ఇంకా పెట్టి చేసేటప్పుడు కొంచెం మళ్ళీ దగ్గరకు వస్తుంది అనుకోకుండా. ఇప్పుడు కాలు మెడలు దగ్గరగా, కాలు వేళ్ళు దూరం. ఈ మాత్రం చేసుకున్న చాలు. మనకి నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, వీటన్నిటికీ ఇదే పరిష్కారం. పాదాల నొప్పులు. ఇది రొటేషన్ ఇందా చేసేది కదా. బటన్ వేళ్ళని పాయింట్ నేలకి పాయింట్ చేస్తాం, మళ్ళీ క్రాస్గా అప్. స్లోలీ రిలాక్స్. నెక్స్ట్ ఒకసారి వాకింగ్ ఇట్లా టోస్ మీద నడపదు. నిన్న అనుకోకుండా ఒక PDF ఓపెన్ చేశా, అంటే ఎప్పుడో సేవ్ చేసుకున్నది, ఏదో కనపడింది. ఫుట్ రిఫ్లెక్సాలజీ, ఇలా వేళ్ళ మీద నడవడం అన్ని సకల రోగాలకి పరిష్కారం అని చెప్పారు. ఫుట్ రిఫ్లెక్సాలజీ ఒకటి, ఇట్లా వేళ్ళ మీద నడవడం అన్ని రోగాలకి ఇది చాలా చక్కటి పరిష్కారం. అది కూడా మరి ముఖ్యంగా బొటన్ వేలు ఎక్కువగా బలపడేటట్టు, బొటన్ వేలు కొంచెం ఫోర్స్ ఎక్కువ దానికి టచ్ అయ్యేటట్టు చూసుకోండి. టో, బిగ్ టో. నాకు అదే అనిపించింది. ఫుట్ రిఫ్లెక్సాలజీ సేమ్ మనము ఏదైతే చేస్తున్నామో మీకు నేర్పానో, ఇంకా అది రోజు ఫుట్ రిఫ్లెక్సాలజీ కూడా చేసుకోండి. మరి ముఖ్యంగా డయాబెటిక్ న్యూరోపతికి, ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఆర్టిఫిషియల్గా మనం అలా ప్రెస్ చేయడం ఏమవుతుందంటే శక్తి బాగా పుంజుకుంటుంది బాడీ మొత్తం. అది తర్వాత బ్యాక్. ఇప్పుడు బ్యాక్ నడవండి. ఓకే, ఫార్వర్డ్ నడిచేటప్పుడు టోస్ మీద నడవాలి, వెనక్కి నడిచేటప్పుడు కాలు మెడల మీద నడవాలి. ఇలా నడిచాం కదా, ఇప్పుడు ఫార్వర్డ్ నడిచేటప్పుడు ఇలా నడవాలి. సో రోజు ఇలా ఒక 5 to 10 minutes మనం ఉన్న ప్లేస్లోనే అక్కడక్కడే నడవచ్చు. దీనికి ఓపెన్ ప్లేస్ కూడా అక్కర్లో. అలాగే 8 సిద్ధా వాకింగ్, ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. ఇంకో చైర్ ఇవ్వండి ఉంటే అది ఇవ్వండి. ఇక్కడ తీసుకురామ్మ, యామిని తీసుకురావాలి. ఇటు ఇక్కడే నడిచేసేయండి, ఇంకెందుకు. అదే ఇట్లా ఉంది కదా, ఎలా నడవాలంటే ఇంకా దూరం కూడా పెట్టచ్చు, స్క్రీన్ కవర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇలా ఉంది కదా, సెంటర్లో ఇక్కడ నిలబడ్డప్పుడు 8 షేప్లో ఇలా నడిచాక నేను ఫస్ట్ చూపిస్తాను. ఇలా వేయాల్సిన రౌండ్ అనేది వేసేసేయండి, ఒక 10, 20 మీ ఇష్టం. తర్వాత ఇప్పుడు ఇట్లా కుడివైపు నుంచి వెళ్ళాం కదా 8, ఇప్పుడు ఎడమ వైపు నుంచి ఇలా రివర్స్ 8, అంటే అదే 8 కాకపోతే డైరెక్షన్ మార్చి తిరుగుతున్నాం. ఒకసారి కుడివైపు తిప్పుకున్నాం, ఇప్పుడు ఎడమ వైపు. ఇలా అర్థమైంది కదా. ఓకే, లైన్లో నిలబడండి అందరూ. దగ్గరికి వచ్చింది, బాగా దగ్గరికి వచ్చింది. గ్యాప్ లేకుండా ఉంటే కంటిన్యూగా నడవచ్చు అందరూ. స్టార్ట్. ఓకే, ఓహో ఆటోమేటిక్ కానీ 1, 2
ఇప్పుడు రివర్సు, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, అంటే నన్ను చూసి అట్లా. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం కదా, సెంటర్కి వచ్చాం. ఇప్పుడు ఇట్లా వెళ్తున్నాం. ఎవరైనా ఫస్ట్ సెంటర్లో ఓకే, ఇట్లా వచ్చేసేసి మీరు నేను చూపించడం కోసమని మనకు కన్ఫ్యూజ్ అవ్వకుండా. అదే బాగా ఇంకా కూర్చొని బాగా దూరం పెట్టుకున్నారు అనుకోండి, ఇంకా మనకి వాకింగ్ కూడా కవర్ అయిపోద్ది, డిస్టెన్స్ కూడా. అసలు ఓపెన్ ప్లేస్లో కూడా 2 రాళ్ళు పెట్టేసుకోండి. 2 రాళ్ళు పెట్టేసుకుంటే ఆ రాళ్ళ మధ్యలో కూడా ఇట్లా 8 షేప్ తీసుకోవడమే కదా బయటకు వెళ్తుంది. ఎప్పుడు నడవాలి ఇది? భోజనానికి ముందు. ఇందాక నడిచింది బ్యాక్ వాక్, ఇవన్నీ ఇటు వచ్చాయి. వాళ్ళకి అర్థం వస్తుంది. సిద్ధా వాకింగ్ ఒక్కటే భోజనంకి ముందు చేయాలి, మిగతా వాకింగ్లన్నీ భోజనం తర్వాత చేసుకోవచ్చు. అది ఇట్లా టోస్ మీద నడవడం, బ్యాక్ వాక్, ఇట్లా బ్యాక్ నడిచేటప్పుడు కాళ్ళు మెడల మీద నడవాలి, ఫార్వర్డ్ నడిచేటప్పుడు వేళ్ళ మీద నడవాలి. ఇవి చిన్న చిన్న జాగ్రత్తలు, దీనివల్ల ఎంతో లాభం. బుక్స్లో కూడా క్లియర్గా రాయడం జరిగింది. ఎవరైతే మన వేళ్ళ మీద నడుస్తారో వాళ్ళకి చాలా వరకు ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అని చెప్పి చాలా క్లియర్గా ఉంది. ఎవరైతే ఫుడ్ రిఫ్లెక్సాలజీ చేసుకుంటారో వాళ్ళకి కూడా చాలా వరకు అరికాళ్ళు మంటలు ఇవన్నీ రాకుండా ఉంటాయి. అర్థమైందా? ఇంకా వాకింగ్లు ఉన్నాయి. ఏంటవి? మలాసల్లో కూర్చొని నడవడం, అది మనం చేయలేము. నాకు అసలు ఇప్పుడు బాగాలేదు. మీరు కావాలంటే ట్రై చేయండి. బాతులాగా నడవడమే, అంతే నడవడమే. మొత్తం ఆ రోజు ఏదో సేవ్ చేసుకున్నాం కదా, ఉంటుంది లేదు గ్రూప్లో. నేను స్టార్ చేసినట్టున్నాను, చూద్దాం. మర్చిపోయాను, ఇలా కూడా చేసుకోవచ్చు. హిప్ అలైన్మెంట్కి ఇలా తుంటి భాగం దగ్గర షేప్ కరెక్ట్గా సమానంగా రావాలి. ఏముంది, మలాసంలో కూర్చోవడం, ఒకసారి ఇట్లా అనడం, ఒకసారి ఇట్లా అనడం, ఈజీగానే ఉంది కదా ఇది. అంతే, ఇట్లా మీరు తల తిప్పక్కర్లేదు, అక్కడే తల ఎదురుగానే ఉంటుంది. ఓన్లీ మనకి ఇక్కడ కదా హిప్ కదా, సో ఇలా చేయడం. తర్వాత ఏంటంటే రెండోది, మీకు గుర్తుందా ఉదరాకర్షికాసనం అని చెప్పి చెప్పాను. ఇది మళ్ళీ ఇలా అంతే, ఇది చేయడమే. 2 కాళ్ళు దగ్గరికి తీసుకొని ఉదరాకర్షిక ఆసనం, మళ్ళీ ఇలా అంతే. ఒకసారి ఈ మోకాలు, ఒకసారి ఈ మోకాలు నేల కానిచ్చడం, ఇలా చేసుకుంటే కూడా. అవును, అదే కదా, దాన్నే ఉదరాకర్షిక ఆసనం అంటాం. ఇప్పుడు నేను చెప్పింది కూడా అదే. కష్టంగా ఉందా? స్లోలీ రిలాక్స్. ఇంకొకటి, బ్యాక్ పార్ట్ తగ్గాలి అంటే ఇది 5 నిమిషాలు చేయండి. అంటే ఏంటిది? ఇందా చెప్పింది బ్యాక్ వాక్. మళ్ళీ ఇటు తిరిగేసేసి ఇక్కడ దాకా వచ్చాం కదా, ఇటు తిరగండి. అంతే. ఎండలో కనుక కాళ్ళు కాలుతూ ఇంతే కదా నడిచేది, కాలు మెడాల మీదే నడుస్తాం. అది గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ రాకుండా ఉంటుంది. అది మళ్ళీ ఇటు తిరిగే అనుకోండి, ఇక్కడ నుంచి వెనక్కి నడుస్తాం. మళ్ళీ టర్న్. ఈ వాకింగ్లు ప్రస్తుతానికి ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి, చాలు, తిరుగులేదు ఇక. స్లోలీ రిలాక్స్. కుడి చెయ్యి ఎడమ భుజం మీద, కుడివైపు బెండ్ అయ్యి బ్యాక్ స్ట్రెచ్. ఇప్పుడు మనం చేసిన దానికి ఇది విరుగుడు బాగుంటుంది, హాయిగా ఉంటుంది. మీకు ఎప్పుడైనా నడుము స్ట్రెయిన్ అనిపించింది అనుకోండి, అలాగే అవన్నీ చేసేటప్పటికి ఆపోజిట్గా ఒకటి చేస్తుంది, హాయిగా రిలాక్సింగ్గా ఉంటుంది. ఏదైనా రెస్ట్లోకి వెళ్ళిపోకూడదు, ఏదో కష్టపడిపోయినట్టు.
మినిమం ఒక అరగంట అయినా కంటిన్యూగా చేయాలి ఎక్సర్సైజ్. స్లోలీ. సెకండ్ది కుడి చెయ్యి, కుడి అరచేయి ఎడమ కాలు మీదుగా పెట్టి కిందకల్లా తీసుకోవాలి. మళ్ళీ పైకల్లా తీసుకొస్తూ వెనక్కి విరుచుకుంటూ. ఇప్పుడు ఎడమ చెయ్యి కుడి కాలు మీదుగా. చెయ్యి అప్పుడే అయిపోయిందా? అంతే. చెయ్యి నీకు బాగా అవసరం కూడా, స్పైన్ ఆరోగ్యంగా ఉంటుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా సూర్య నమస్కారాలు చేయండి. మంచినీళ్ళు కావాలంటే తీసుకోండి. నమస్కార్. ఓం మిత్రాయ 2 3 4 5 6 7 8 9 10 అంతే. 11 12. మీ తలను తీసుకెళ్ళి 2 కాళ్ళ మధ్యలో పెట్టి 10 అప్పుడు. ఓకే. చెయ్యి పాదహస్తం చేతులు కాళ్ళ దగ్గర అందదా? కనీసం అక్కడి వరకే ఉంది. 1 నమస్కార్. ఓం రవయ్యే నమః. 2 3 4 5 6 7 8 9 10 11 12. 1 నమస్కార్. ఓం సూర్యాయ నమః. 2 3 4 5 6 7 8 9 10. అక్కడ కాదు, కిందకి వెళ్ళిపో. బాగా బెండ్ అవ్వు. చేతులు కూడా కిందకి వెళ్ళిపోవాలి. అది 10 అంటే. ఓకే. 11 12. 1 నమస్కార్. ఓం భానువే నమః. 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓం ఖగాయ నమః. 2 3 4 5 6 7 8 9 10 11 12. Last one. Om Pushnaya Namaha. 2 3 4 5 6 7 8 9 10 11 12. Slowly relax.
రిలాక్స్ అయినందుకు.